హలో ఫ్రెండ్స్, అగైన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కరోనా టైంలో బయట తిరగకుండా మీ బ్రెయిన్ ఐక్యూ పవర్ని పెంచడానికి మనం ఒక కొత్త వీడియోతో వచ్చాం. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. మేము అడిగే రిడిల్స్కి ఆన్సర్ చేయండి. వీడియోని ఎండింగ్ వరకు చూసి మీరు ఎన్ని రిడిల్స్కి ఆన్సర్ చేశారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేస్తున్నా, చూసేయండి. రిడిల్ నెంబర్ 1. ఒకరోజు లేనా పోలీసులకు ఫోన్ చేసి ఇలా చెప్తుంది. తన జాగింగ్ కి అని బయటికి వెళ్ళినప్పుడు తన ఇంట్లోకి దొంగ దూరి విలువైన వస్తువులను దొంగలించాడని మరియు ఆ దొంగ తన పక్కింటి అతను అని అనుకుంటున్నానని చెప్పింది. అప్పుడు పోలీస్ ఆ దొంగ ఇంటికి వెళ్ళాడు. డోర్ క్లోజ్ చేసి ఉంది. అప్పుడు పోలీస్ అక్కడే వెయిట్ చేశాడు. ఆ దొంగ ఇంటికి వస్తాడు. పోలీస్ అతన్ని దగ్గరకు వెళ్ళి అతనితో ఇలా అంటాడు, నువ్వు ఉదయం నుంచి ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి తను చేపలు పట్టడానికి వెళ్ళానని చెప్తాడు. అది విని పోలీస్ ఆ వ్యక్తిని అరెస్ట్ చేస్తాడు. కానీ ఎందుకు? మీకు 10 seconds టైం. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. తన చేపలు పట్టడానికి వెళ్తే తన వర్షానికి బట్టలు మరియు షూస్ తడిసిపోవాలి. కానీ అతని బట్టలు మరియు షూస్ పొడిగానే ఉన్నాయి. కాబట్టి పోలీస్ అర్థం చేసుకొని ఆ దొంగను అరెస్ట్ చేస్తాడు. రిడిల్ నెంబర్ 2. అయితే అడవికి నిప్పు అంటుకుంటుంది. ఆ నిప్పును ఆర్పడానికి అక్కడ ఉన్న అన్ని ఫైర్ ఇంజన్స్ వస్తాయి. అయితే అదే సమయానికి అక్కడికి దగ్గరలో ఉన్న సిటీలో కూడా స్కూల్కి, కాలేజ్కి మరియు హాస్పిటల్కి కూడా నిప్పు అంటుకుంటుంది. అయితే అది నైట్ టైం కావడం మరియు అన్ని ఫైర్ ఇంజన్స్ అడవి దగ్గర ఉండటంతో ఇక్కడకు ఒక్క ఫైర్ ఇంజన్ మాత్రమే వస్తుంది. అయితే మీరు చెప్పండి, ఇక్కడ ముందుగా ఆ ఒక్క ఫైర్ ఇంజన్ ఏ బిల్డింగ్ని కాపాడాలి అని? స్కూల్నా, హాస్పిటల్నా లేదా కాలేజ్నా? మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు 10 seconds టైం. అయితే ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. అది నైట్ టైం అని చెప్పాను కదా. అయితే ఇప్పుడు స్కూల్ ఇంకా కాలేజ్లో స్టూడెంట్స్ ఎవరు ఉండరు. కానీ హాస్పిటల్లో 24 hours పేషెంట్స్ ఉంటారు. కాబట్టి ఆ ఒక్క ఫైర్ ఇంజన్ ముందుగా హాస్పిటల్ని కాపాడాలి. రిడిల్ నెంబర్ 3. అయితే ఇక్కడ 2 ఇమేజెస్ ఉన్నాయి కదా. ఆ 2 ఇమేజెస్లో 10 డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ 10 డిఫరెన్సెస్ ఏంటో మీరు కనిపెట్టండి. మీకు ఆ 10 డిఫరెన్సెస్ కనిపెట్టడానికి మీకు 20 seconds టైం. అయితే ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఆ 2 ఇమేజెస్ లో ఉన్న 10 డిఫరెన్సెస్. రిడిల్ నెంబర్ 4. అయితే నేహ హాస్పిటల్లో ఉన్నప్పుడు తన పిల్లాడు వేరే పిల్లలతో కలిసిపోతాడు. అయితే మీరు ఈ ముగ్గురు పిల్లల్ని గమనించి చెప్పగలరా నేహ పిల్లాడు ఎవరు అని? మీకు 10 seconds టైం. అయితే ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. నేహ యొక్క జుట్టు మరియు పిల్లల జుట్టు చూస్తే ఈ 3వ పిల్లాడి మరియు నేహ జుట్టు ఒకేలా ఉంది. కాబట్టి నేహ పిల్లాడు ఆ 3వ పిల్లాడే. రిడిల్ నెంబర్ 5. అయితే ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ లో 3 టైగర్స్ ఉన్నాయి కదా. ఆ 3 టైగర్స్ లో డిఫరెంట్ గా ఉన్న ఇమేజ్ ని కనిపెట్టండి. మీకు 10 seconds టైం.
అయితే ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఆ డిఫరెంట్ గా ఉన్న టైగర్ సి. రీడల్ నెంబర్ 6. ఇప్పుడు మ్యాచ్ స్టిక్ పజిల్. ఇక్కడ 3 అగ్గిపుల్లలు కనిపిస్తున్నాయి కదా, అయితే వాటిని 6 చేయాలి. కానీ ఆ అగ్గిపుల్లలను విరగొట్టకూడదు. నీకు 10 సెకండ్స్ టైం ఉంది. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఆ అగ్గిపుల్లలను రోమన్ నెంబర్స్ లాగా చేస్తే అవి 6. రీడల్ నెంబర్ 7. అయితే మీనా ఒక డాక్టర్. తన హాస్పిటల్లో ఎంతో మంది పేషెంట్స్ కి క్యూర్ చేస్తూ ఉంటుంది. అయితే తను ఒక రోజు ఒక 3 పేషెంట్స్ కి సెలైన్ బాటిల్ పెట్టి కదలకుండా ఉండాలని చెప్పి వేరే పేషెంట్స్ వద్దకు వెళ్ళింది. అయితే మీనా తిరిగి వచ్చి చూస్తే అక్కడ నుంచి ఎవరు కదిలారని తెలుస్తుంది. అయితే మీరు చెప్పండి, ఆ బెడ్ మీద నుంచి మూవ్ అయిన పేషెంట్ ఎవరు అని. మీకు 10 సెకండ్స్ టైం. అయితే ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఆ బెడ్ మీద నుంచి మూవ్ అయిన పేషెంట్ జాయ్. అది ఎలా అంటే, డాక్టర్ మీనా సిరైన్ పట్టడానికి వచ్చినప్పుడు జాయ్ తన ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. తిరిగి వచ్చి చూస్తే ఆ ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఉంది. కాబట్టి బెడ్ మీద నుంచి మూవ్ అయిన పేషెంట్ జాయ్ అని డాక్టర్ మీనా అర్థం చేసుకుంటుంది. రీడల్ నెంబర్ 8. అయితే మీకు ఈ పిక్చర్ లో కనిపిస్తున్న ఫ్రీడమ్ ఫైటర్ పేరేంటో తెలిస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. గుర్తుకు రాకపోతే గుర్తు తెచ్చుకొని చెప్పండి. మీకు 10 సెకండ్స్ టైం. అయితే ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఈ పిక్చర్ లో కనిపిస్తున్న ఫ్రీడమ్ ఫైటర్ పేరు మంగల్ పాండే. రీడల్ నెంబర్ 9. అయితే ఇప్పుడు మీకు ఐ టెస్ట్. ఈ పిక్చర్ లో ఒక పేపర్ బాక్స్ ఉంది. అది ఎక్కడుందో కనిపెట్టండి. మీకు 10 సెకండ్స్ టైం. అయితే ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఆ పేపర్ బాక్స్ ఇక్కడే ఉంది. రీడల్ నెంబర్ 10. అయితే ఇప్పుడు లాస్ట్ వీడియోలో అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే, మన మొబైల్ నెంబర్లో మొదట +91 అని ఎందుకు ఉంటుంది, మరియు మొబైల్ నెంబర్లో ఓన్లీ 10 నెంబర్సే ఎందుకు ఉంటాయి? అయితే +91 అనేది మన ఇండియన్ మొబైల్ నెంబర్ కోడ్. అలాగే వేరే వేరే దేశాలకు వేరే వేరే కోడ్స్ ఉంటాయి. ఉదాహరణకు అమెరికాకు +1 అనే కోడ్ ఉంటుంది. అలాగే ఆ కోడ్ ద్వారా ఆ ఫోన్ నెంబర్ ఏ దేశానికి చెందిందో తెలుసుకోవచ్చు. మరియు మన ఫోన్ నెంబర్లో 10 నెంబర్స్ మాత్రమే ఎందుకు ఉంటాయంటే, ఒక నెంబర్ మాత్రమే ఉంటే మనం 9 మందికి మాత్రమే ఫోన్ నెంబర్ ఇవ్వగలం. ఒకవేళ 2 నెంబర్స్ ఉంటే 99 మందికి ఫోన్ నెంబర్ ఇవ్వగలం. అప్పుడు 100వ వ్యక్తికి ఫోన్ నెంబర్ కావాలి అంటే 3 నెంబర్లు కావాలి. అలాగే 9 నెంబర్లు ఉంటే 100 కోట్ల మందికి ఫోన్ నెంబర్ ఇవ్వగలం. కానీ మన దేశ జనాభా 140 కోట్లకు పైగా ఉన్నారు. కాబట్టి 10 నెంబర్లు ఉన్న ఫోన్ నెంబర్లు ఇప్పుడు ఉన్నాయి. 10 నెంబర్లు అంటే 100 కోట్ల మందికి ఫోన్ నెంబర్స్ ఇవ్వగలం. అలా ఇంకొంతకాలం ఈ ఫోన్ నెంబర్స్ సరిపోతాయి. అయితే ఇవాళ క్వశ్చన్లోకి వస్తే, ఈ రోజు క్వశ్చన్ కోసం మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పగలిగితే మీరు గ్రేట్ అనే చెప్పాలి. అయితే క్వశ్చన్ ఏంటంటే, ఈ ప్రపంచంలో ఒక పర్వతం ఉంది, అంటే మౌంటైన్ ఉంది. ఆ పర్వతాన్ని ఏ శక్తి అయినా కొంచెం కూడా కదిలించలేదు. అది ఎంత పెద్ద శక్తి అయినా సరే. అలాగే మరొక వైపు ఒక సుడిగుండం ఉంది, అంటే టార్నడో ఉంది. ఆ టార్నడో ఈ ప్రపంచంలో దేనినైనా కదిలించగలదు.
అది ఎంత పెద్దదైనా ఎంత శక్తివంతమైనదైనా సరే కదిలించగలదు. అయితే ఈ మౌంటైన్ మరియు టార్నడో ఒకదానితో ఒకటి ఢీకొంటే ఏం జరుగుతుంది? ఆ మౌంటైన్ ఓడిపోతుందా లేదా టార్నడోనా? అయితే మీకేమనిపిస్తుంది? కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు 10 seconds టైం. అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మన వీడియో పక్కగా ప్రతి సండే అంటే ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు వస్తుంది. తర్వాతి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా? అయితే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే గంట సింబల్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకుంటే మాత్రమే మన వీడియోస్ నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తాయి.